అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసిన తర్వాత వేగనివ్వాలి. ఆనియన్స్ అనేది త్వరగా వేగడానికి సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ సరిపడినంత తీసుకుంటున్నాను. ఆనియన్స్ వేగేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ లోపల కట్ చేసుకున్న ముక్కలను డ్రై ఫ్రై చేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత ఫ్రై చేసుకోవడానికి ముక్కలని ఆయిల్లో వేసాను. వీటిని ఫ్రై చేసుకుందాం. రెండు వైపులో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేది లైట్గా వేగినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల. అంతా మిక్స్ చేసి ఆనియన్స్ అనేది ఇంకా వేగాలి. సిమ్లో పెట్టేసి వండుతున్నాను. సిమ్లో పెట్టి వండటం వల్ల కర్రీ వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే టైం పడుతుంది. ఇలా ఫ్రై అయిన ముక్కలను ఒక ప్లేట్లో తీసుకుందాం. అంతేనండి, మరీ వేగనివ్వకూడదు, గట్టిగా ఉంటాయి. ఇలా గోల్డ్ కలర్ వస్తే చాలు. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న బనానాని కట్ చేసుకున్న ముక్కలను ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఆయిల్లో వేయించుకుందాం. మళ్ళీ తగినంత పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. రెండు మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ వరకు మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత చిల్లీ పౌడర్ వేసి ఆఫ్ చేసేసుకోవడమే. ముక్కలన్నిటికి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. తగినంత చిల్లీ పౌడర్ వేసేసి ఆఫ్ చేసేసుకుందాం. ఇక అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అంతేనండి, ఫ్రై రెడీ అయింది. మన దగ్గర టమాటాలు ఉంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేను టమాటాలు వేయలేదు. రెడీ అయింది కూర. ఇలా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో పక్క ఫ్రై చాలా టేస్ట్గా ఉంటాయండి, రెండు కాంబినేషను. అంతే, రెడీ అయింది. వేడి ఫ్రై రెడీ అయింది. మీరు ఇలా ట్రై చేసి చూడండి. బాయ్.